పక్కన వాళ్ళు కూడా ఉంటారు. ఆమె సెక్యూరిటీ కూడా ఉంటారు. ఆమెతో వెళ్ళబడ్డు, ఆమె ముందెళ్ళాలి. ఓకేనా? అది ఒక శివ అయితే ఇంకా సరే స్టార్ట్. మైక్ తీసుకో, మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్ సమావేశాన్ని ప్రారంభించుకున్నాము. మైక్ సౌండ్ వస్తుంది, రీసౌండ్. దాన్ని పట్టుకుంటుంటే సౌండ్ వస్తుందా? దీని మీద పెట్టేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పు. అధ్యక్ష, ఇప్పటికే పాఠ్య పుస్తకాలు కొత్త వాటిని రూపొందిస్తున్నాము. వాటిలో విలువలకు అధ్యక్ష, నిధుల కొరత ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని పాఠశాలకు రంగులు వేయలేకపోయాము. త్వరలోనే మిగిలిన పాఠశాలలకు కూడా రంగులు వేసిస్తాము. ఇది చూడాలి, ఇక్కడ ఉందిలే. నెక్స్ట్ ఇదిగానా చెప్పు. ఎవరిది? నువ్వు అక్కడ ఉండు. నెక్స్ట్ అధ్యక్ష, చేనేత పనివారికి పవర్ రూల్స్ ఇంకా వారికి కావాల్సిన పరికరాలు, సబ్సిడీలు, ఉచిత కరెంటు కూడా ఇస్తున్నాము. అర్హత కలిగిన వారికి పెన్షన్లు కూడా అందజేస్తున్నాము. దీనికి పరిష్కారం ప్రజలు మనం అందరం ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలకు మంచి
ఇదే బిర్లా. అధ్యక్ష, మొన్న వచ్చిన తుఫానుకు ఆంధ్రప్రదేశ్లో పంట భూములు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇంకా చాలా మంది రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. దీనికి మీరు ఏం చేస్తారు? అధ్యక్ష, ఇప్పటికే కొంతమంది రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా డబ్బులు ఇస్తాము. వారి వివరాలు తెలియజేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జోసెఫ్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోడ్లు తుఫానుకి పాడైపోయాయి. కొన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. పాడైపోయిన రోడ్లు ఎప్పుడు బాగా చేస్తారు? అధ్యక్ష, త్వరలోనే రోడ్లు వేయించుతాము. అధ్యక్ష, మద్యపానం వ్యసనం వంటి చెడు అలవాట్లకు లోనయ్యే చాలా మంది ఆరోగ్యాలు పాడైపోతున్నారు. దయచేసి మద్యపానాన్ని నిషేధించవలసిందిగా కోరుతున్నాము. విద్యార్థులకు వీటి గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. మద్యపానం ఎవరు మాన్సరు పంపించు. అధ్యక్ష, ఇప్పటికే పాఠ్య పుస్తకాలు కొత్త వాటిని రూపొందిస్తున్నాము. వాటిలో విలువలకు సంబంధించిన అంశాలను చేరుస్తున్నాము. పిల్లలకు ఆదర్శంగా ఉండవలసిన పెద్దల్ని వ్యసనాలకు బానిసలవుతున్నారు. తాగుడు, గంజాయి వంటి
అధ్యక్ష, ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలన్నీ కావాలి, అన్నీ ఫ్రీగా కావాలి. కానీ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు మాత్రం అవసరం లేదు. ప్రైవేట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు. పిల్లల్ని ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారో వారికి మాత్రమే పథకాలు ఇవ్వాలి. దీనికి విద్యాశాఖ మంత్రి గారు ఏ సమాధానం చెప్తారు? ఉందా మీ దగ్గర సమాధానం? అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు మౌనం వహిస్తున్నారు. ఎవరు విద్యాశాఖ మంత్రి గారు ఇవ్వాలి? చెప్పు లే పైకి లే. ఈ విషయం గురించి ఆలోచిస్తామని చెప్పి చెప్పాల్సిందే కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రి బదులు రవికుమారి మేడం గారిని రూలింగ్ పార్టీలో రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకు ప్రభుత్వ పథకాలు కావాలి కానీ ప్రభుత్వ పాఠశాలలు అవసరం లేదు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారు? మీరు అక్కడ రూలింగ్, మేము అపోజిషన్. మేము చెప్పలు మనం చెప్పలు పట్టండి. రూలింగ్ గౌరవనీయులైన అధ్యక్ష, అపోజిషన్ వారి ప్రశ్నకి సమాధానంగా ప్రజల్లో ముందు చైతన్యం రావాలి. ప్రజలు ప్రభుత్వం పరంగా ఇచ్చే ఉచితాలని వాటిని తీసుకొని సంతోషపడితే హ్యాపీగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థల్లోకి రావడానికి కానీ వాళ్ళ పిల్లల్ని పంపించడానికి కానీ వెనకాడుతున్నారు. దానికి తగు విధంగా ప్రభుత్వ సంస్థల్ని బలోపేతం చేస్తానని నేను మాటిస్తున్నాను. హాస్పిటల్స్ విషయానికి వస్తే హాస్పిటల్లో సరైన ఎక్విప్మెంట్ కానీ సరైన డాక్టర్స్ని కానీ ప్రస్తుతం కొంచెం లోటుగా ఉన్నట్టుగా మేము గమనించాము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత గమనించాము. వచ్చిన తర్వాతనే గమనించాము. మరి పోయిన ప్రభుత్వంలో కొంచెం అశ్రద్ధ చేసినట్టున్నారు. అందువల్ల మేము దాని మీద దృష్టి పెట్టి సరైన స్టాఫ్ని దానికి నిధులు సమకూర్చులోని సరైన ఎక్విప్మెంట్ మిషనరీలు ఉంటాయి కదా, వాటిలన్నింటినీ సమకూర్చుకొని అందరూ ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చి వైద్యం చేయించుకునేటట్లు, అలాగే తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపించేటట్లుగా ఇప్పుడు మరి మెగా పేరెంట్స్ మీటింగ్స్ అని మరి బిల్డింగ్స్ కట్టించడం కానీ మరి పిల్లలకి చాలా కార్యక్రమాలు తల్లికి వందనం పేదవాళ్ళు మాత్రమే ఇవ్వాలి, పేదవాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చాలా డిమాండ్స్ వస్తున్నాయి. కానీ మరి అందరూ కొంచెం ఆశ అనేది ఉంటుంది కదా డబ్బులు అంటే, అందుకని మేము అందరికీ అందిస్తున్నాం. ప్లస్ ఇంటికి ఒక పిల్లవాడికే ఒక విద్యార్థికనే కాకుండా అందరి విద్యార్థులకు కూడా 15,000 చొప్పున మేము అందిస్తున్నాం. కనుక ఇలాంటి కార్యక్రమాలని పేరెంట్స్ కూడా డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకోకుండా పిల్లల్ని క్రమం తప్పకుండా ఆబ్సెంట్ కాకుండా పాఠశాలకు పంపించి పాఠశాలలో ఏం నేర్చుకున్నారో మరి పరిశీలించి వాళ్ళు ఏం హోంవర్క్ ఇచ్చారో అది కాస్త శ్రద్ధ వహిస్తే టీచర్స్ పేరెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తే చక్కగా పిల్లలు చదువుకుంటారు. మీకు హ్యాపీగా ఉంటుంది. ఆ నెక్స్ట్ తరం వారు కూడా ప్రభుత్వ పాఠశాలలకి తమ పిల్లల్ని పంపించేటట్లుగా మీరు ఆదర్శవంతంగా ఉండాలి. ఓకే అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష మేము అన్నింటిలో కూడా